మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పండుగ, తెలుగుదేశం పార్టీ ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసుకున్నటువంటి ఈ పండుగ కడప వేదికగా కడప ప్రాంతంలో రాష్ట్రం యావత్తు తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు కడప విచ్చేసి తెలుగు పండుగలో భాగస్వామ్యం అవుతున్నారు. ఖచ్చితంగా ఏ రోజు ఏనాడు లేనటువంటి విధంగా ఈరోజు కడపలో పెద్ద ఎత్తున జరగడానికి కారణం రాయలసీమ తాలూకా తెలుగు తమ్ముల తాలూకా ప్రదర్శించడానికి, అలాగే రాయలసీమకి తెలుగుదేశం ప్రభుత్వం ఏ రకంగా గత పరిపాలించిన టైంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు రాయలసీమ ప్రజలకు ఇవ్వడం జరిగింది, మరి రానున్న కాలంలో ఎటువంటి అభివృద్ధి కూడా చేయబోతున్నామన్న దాని మీద పెద్దగా ప్రస్తావిస్తూ ఈరోజు తెలుగు తమ్ముళ్ళందరూ కూడా రావడం చాలా సంతోషకరమైన వార్త. ఎందుకంటే ఈరోజు తెలుగు తమ్ముళ్ళందరూ కూడా మేము ఉత్తరాంధ్ర నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాను, విజయనగరం గజపతినగరం నియోజకవర్గం. అక్కడ కూడా మేము బస్సులు ఎంత పెట్టినా కూడా అంతమంది కూడా రావడానికి కూడా ఇష్టపడుతున్నారంటే ఈ పండగ తాలూకా ఇంపార్టెన్స్ ప్రతి తెలుగు తమ్ములకి తెలుసు. సో అలాంటి ఈ పండగకి ఈరోజు కడప వేదికగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ అందరూ కూడా దీంట్లో భాగస్వామై పెద్ద వేదిక క్రియేట్ చేసి అందరూ కూడా సహకరిస్తున్నారు. చాలా బాగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఎటువంటి ఇబ్బంది, వర్షం వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో ఈరోజు ఈ వేదికని మళ్ళీ రీఅరేంజ్ చేస్తూ బాగా చేస్తున్నారు. ఈరోజు పెద్ద గ్రాండ్ సక్సెస్ అవబోతుంది ఈవెంట్. ఎందుకంటే ఈరోజు ఈ వేదికలో మాకున్నటువంటి ఈ పాజిటివ్ ఎనర్జీ చూస్తుంటే ఖచ్చితంగా మంచి స్ట్రాంగ్ మెసేజ్ యావత్ ఆంధ్రప్రదేశ్కి, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం అందరికీ కూడా ఒక నమ్మకం కల్పించే వేదికగా అవుతుందని భావిస్తున్నారు. నమస్కారం అండి. సాంస్కృతిక విభాగానికి కో కన్వీనర్గా మినిస్టర్ గారు కన్వీనర్గా, నరసింహప్రసాద్ కో కన్వీనర్గా మా టీం అంతా కూడా అద్భుతమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలని గత మహానాడులకు జరిపినట్టే, అనేక ఈవెంట్స్ జరిపినట్టే ఇప్పుడు కూడా చేస్తున్నాం. ఎందుకంటే ఏ రాజ్యంలో అయితే, ఏ రాష్ట్రంలో అయితే కవులు, కళాకారులు ఆదరింపబడతారో ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనేది ఆర్యోక్తి. ఈ రాజ్యంలో కవులు, కళాకారులు తప్పకుండా ఆదరింపబడుతున్నారు అంటే నిదర్శనం మొన్న ఇచ్చినటువంటి మరి కందుకూరి అవార్డ్స్ కావచ్చు, హంస అవార్డ్స్ కావచ్చు, ఉగాది పురస్కారాలు కొన్ని వందల మందికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిలబడి అంతసేపు అందరికి ఇవ్వటమే తార్కాణం. మళ్ళీ వైభవం మొదలైంది. కళాకారుల తరఫున మరి సారికి ధన్యవాదాలన్నీ తెలుపుకుంటూ విపరీతంగా వస్తున్నారు కళాకారులు అందరూ కూడా తమ సొంత ఛార్జీలు పెట్టుకుని, మరి మాకు అకామిడేషన్ కూడా మేము చేయలేమేమో అన్న కూడా మేము చూసుకుంటామని వస్తున్నారు. ఇది విజయానికి కారణం. అందరికీ కూడా జై తెలుగుదేశం, జై చంద్రన్న, జై ఎన్టీఆర్, జై లోకేష్ బాబు. థ్యాంక్ యూ. ఏలూరు జిల్లా చింతలపూడి కాన్స్టిట్యున్సీ ఎక్స్ఎమ్మెల్యే. ఈ మహానాడు కార్యక్రమం ఇప్పుడు కడపలో పెట్టడం అందరూ కూడా రాష్ట్రం అంతా సంతోషిస్తున్నారు. ఎందుకంటే కడప మా సొంత అడ్డా అని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకుంటాం. ఆయన చేసిన 5 సంవత్సరాలు దుర్మార్గమైన పరిపాలనకి కడప జిల్లా ప్రజలు కూడా విసికి వేరెత్తి ప్రజలకు చేసే నాయకుడు ఒకడున్నాడు, వాడు ఒక్కడే చంద్రబాబు నాయుడు అని ముఖ్యమంత్రి చేసి కూటమి ప్రభుత్వం తరఫున ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఈ 1 yearలో చాలా చక్కగా పోలవరం కానీ, అమరావతి కానీ, రాష్ట్రంలో గుంటలు లేని రోడ్లుగా కానీ అన్ని కార్యక్రమాలను కూడా ఆర్డర్లో పెట్టి ఇవాళ యువత, మహిళ అందరికీ కూడా ఇండస్ట్రీలుగా యువనాయకుడు లోకేష్ బాబు నాయకత్వంలో ఇండస్ట్రీలన్నీ తీసుకొచ్చి 20 లక్షల ఉద్యోగాలు యువతకు ఇవ్వాలని, అలాగే డిఎస్సి కానీ 16,000 మందికి డిఎస్సి వెళ్ళటం ఇవన్నీ కూడా చాలా గర్వకారణం. జిల్లా నలుమూలల నుంచి కూడా లక్షలాది మంది తరలి మరి ఈ తెలుగుదేశం పండుగకి రావటానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. దానికి తగిన ఏర్పాట్లు కడప జిల్లా ప్రజలందరూ చేసి వాళ్ళకున్న హౌసులు కూడా ఇవాళ తెలుగుదేశం కార్యకర్తలకి, లీడర్స్కి ఇవ్వటం జరుగుతుంది. మాకు కూడా ఒక ఆయన రాత్రి ఒక ఇల్లు ఇవ్వటం జరిగింది. అలా చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మరి 2047లో ప్రపంచంలోనే అన్నిటికంటే కూడా మంచి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దుద్దని మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, యువనాయకుడి గారు లోకేష్ బాబు గారి నాయకత్వంలో ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో అంతా మంచి జరుగుద్ది అనేది ప్రజలు కోరుకుంటున్నారు. చాలా ఉత్సాహంగా పండుగ కార్యక్రమంగా జనం తరలి వస్తున్నారు లక్షలాది మంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మా పార్టీ ఒక మంచి నిర్ణయం తీసుకునింది.
పెద్దలు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా లోకేష్ బాబు గారు వాళ్ళ కృషితో ఈరోజు కడప జిల్లాలో ప్రప్రథమంగా ఒక మహానాడు కార్యక్రమాన్ని చేపట్టడం మా కడప జిల్లా ప్రజలందరికీ కూడా ఒక సంతోషమైన ఒక పండగ వాతావరణాన్ని ఏర్పాటు చేసినందుకు మా కడప జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త సంతోషపడుతున్నాడు. ముఖ్యంగా గతంలో ఎప్పుడు జరగనంత విధంగా మహానాడు జరపాలి. భవిష్యత్తులో కూడా కడపలో జరిగినటువంటి గొప్పగా మహానాడు జరిగింది. ఇంత గొప్పగా కడపలో జరిగినంత మహానాడు ఎక్కడా జరగలేదని భవిష్యత్తులో కూడా చెప్పుకునే విధంగా ఈరోజు కడపలో మహానాడు జరపాలని మా కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త, నాయకులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, పార్లమెంటు పోటీ చేసినటువంటి సభ్యులు అంతా కూడా సంతోషంగా ఈరోజు కష్టపడి పనిచేసి లక్షలాది జనాన్ని ఇక్కడికి తరలించి పార్టీ కార్యకర్తలను అందరినీ సమాయత్తం చేసి ఒక సైనికులాగా ఈ తెలుగుదేశం పార్టీ యొక్క మహానాడును జయప్రదం చేసేదానికి మేము ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు దేశం కోసం పోరాడేటువంటి ఒక సైన్యాన్ని మాదిరి మేము సైన్యంలాగా పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నామని మేము మనవి చేస్తున్నాం. అలాగే మరి మా మహానాడుకు రాయలసీమలో అభివృద్ధి అనేది చేసిందంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగింది. గతంలో తెలుగంగ కానీ, హంద్రీనివా కానీ, అనేకమైనటువంటి నీటి ప్రాజెక్టులు, గండికోట కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే, థర్మల్ విద్యుత్ కేంద్రం కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే వచ్చింది. తర్వాత ఈరోజు మరి ఇండస్ట్రియల్ హబ్ మరి దేశంలోనే మరి ఆంధ్రప్రదేశ్కు 2 ఇస్తే అందులో 2 రాయలసీమలోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇండస్ట్రియల్ హబ్ల ద్వారా మరి ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఆహ్వానించి ఇక్కడ పెద్ద ఇండస్ట్రియల్ గా కోట్లాది పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చేసేదానికి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ముందడుగులో ఉన్నారు. భవిష్యత్తులో ఈ రాయలసీమకు, కడపకు ఏ ప్రాజెక్టులు కావాలన్నా అవన్నిటిని కూడా నడిపేదానికి, అభివృద్ధి చేసేదానికి ఈ మహానాడు వేదిక నుంచి కూడా చాలా ప్రాజెక్టులు ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. మా యువ నాయకుని భవిష్యత్తులో ఇప్పుడు జరగబోయేటటువంటి మహానాడులో మరి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోవాలని ప్రతి కార్యకర్త యొక్క ఆశయంగా ఈరోజు జిల్లాలో ప్రతి ఒక్క కార్యకర్త, రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోవాలి. ఈ మహానాడులని అందరి కోరిక, ఆశాభావం నెరవేర్తాదని కూడా మేము భావిస్తున్నాం. అది వైసీపీ వాళ్ళ భ్రమలు తప్ప ఇప్పుడు కాదు. 99లో కూడా ఇక్కడ నీకు దాదాపు 8 సీట్లు వచ్చినాయి. అది వాళ్ళు భ్రమలు. ఈ రోజు నిన్న ప్రజల వాళ్ళు కంచుకోవటాన్ని అనుకోవడం అవివేకం. ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయం ద్వారా సీట్లు వస్తాయి అంతే తప్ప వీరి గొప్పతనం కాదు. ఈ రోజు నీకు 7 సీట్లలో కడప పార్లమెంట్ లో వచ్చే 5 తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది. అది కూడా మంచి మెజార్టీతో ప్రజలు తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించారు. ఈ రోజు ఈ కార్యక్రమం మీద ప్రజలు ఎంతో ఆసక్తిగా గమనించడం జరుగుతా ఉంది. ఇది ఒక దారిమడి వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల మీద ఎంత ఆసక్తి ఉందంటే ఇది ఒక పర్యాటక ప్రదేశం మాదిరి వచ్చి కొందరు చూసి ఆనందపడి కొన్ని సంతోషపడి వెళ్తున్నారు. బ్రహ్మాండంగా జరుగుతుంది. గతంలో ఇంత ముందు జరిగిన మహానాడులకు అన్నిటికంటే కూడా బ్రహ్మాండంగా ఇక్కడ జరుగుతుంది. ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు. ఈ కార్యక్రమాలు ఈ నిర్మాణ కార్యక్రమాలు జరిగేటప్పుడే కొందరు ఆసక్తిగా వచ్చి గమనించి నీకు ఉత్సాహంగా మాతో మాట్లాడి వెళ్ళడం జరిగింది.